మొదటి ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. వైజాగ్ నుంచి కళ్యాణి రాస్తున్నారు. ఆషాఢ మాసం ప్రత్యేకత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఒక విధంగా వర్ష ఋతువు ప్రారంభం కావడానికి ప్రేరణ కలిగించే మాసం. నిజానికి వర్ష ఋతువు శ్రవణ భాద్రపదాలు, కానీ ఆషాఢంలో అంతకంటే ముందున్న జ్యేష్ఠ మాసంలోనే వర్ష లక్షణం ప్రారంభమవుతుంది. మృగశిర కార్తెతో వర్షానికి అవకాశం ప్రారంభమవుతుంది, ఋతుపవనాలు వస్తాయి. ఈ మృగశిర కార్తె జ్యేష్ఠ మాసంలో వస్తుంది. అందుకే జ్యేష్ఠ మాసంలో వచ్చే పున్నమిని కూడా ఏరువాక పున్నమి అని రైతులు వ్యవసాయం ప్రారంభించుకోవడానికి వీలుగా చెప్పారు. వర్షానికి మన దేశానికి ముఖ్యమైన సంబంధం ఏంటంటే భారతదేశం వ్యావసాయిక దేశం, అధిక సంఖ్యాకులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి వారు వ్యవసాయం వృత్తిగా స్వీకరిస్తే మిగిలిన వారు కూడా వ్యవసాయం ద్వారా బతికేవాళ్ళే. వాళ్ళు వ్యవసాయం చేసి పండిస్తే ఆ ధాన్యపు గింజలే అందరికీ ఆహారాన్ని సమకూర్చేవి. కాబట్టి వ్యవసాయానికి అన్ని సందర్భాల్లోనూ ప్రాధాన్యం, వ్యవసాయం చేసేవారికి చెయ్యని వారికి కూడా. వర్షానికి ఆషాఢమాసానికి సంబంధం ఉంది కాబట్టి మానవులందరికీ కూడా ఆషాఢం ప్రీతిపాత్రమైంది. అందువల్ల ఆషాఢం జనోపయోగకరమైన మాసం ఒక కోణంలో చూసినప్పుడు. ఇక రెండవ కోణంలో చూస్తే ఆషాఢంలో ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన ఆలోచన, ప్రధానంగా ఏకాదశి, వ్యాస పూర్ణిమ. ఈ ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని, గురు పూర్ణిమ అని అంటాం మనం. తొలి ఏకాదశి ఓ ప్రత్యేకమైన పర్వదినం. తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ప్రత్యేకమైన యోగ నిద్రలోకి ఒరిగిపోయిన రోజని, దాన్ని శయన ఏకాదశి అని, 4 మాసాల తర్వాత ఆయన మళ్ళీ నిద్ర నుంచి మేలుకొంటాడని కార్తీక మాసంలో ఏకాదశి నాడు, శుద్ధ ఏకాదశి నాడు. కాబట్టి ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస్య దీక్షను పరివ్రాజకులైన వారు స్వీకరించి, పరమహంస పరివ్రాజకులైన పీఠాధిపతులు, సన్యాసులు పరివ్రాజన చేయకుండా ఏదో ఒక ప్రదేశంలో ఉండి అక్కడ ధార్మిక బోధ చేస్తూ, ధర్మరక్షకుడైన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో విశ్రాంతిలో ఉన్నాడు కాబట్టి అతడి తరఫున ప్రాతినిధ్యం వహించి బాధ్యత పడి వీళ్ళు ధర్మ ప్రచారం చేయాలి. అటు ఇటు తిరుగుతూ ఉంటే సాధ్యం కాదు కాబట్టి ఈ 4 మాసాలు ఒకచోటనే ఉండి ధర్మ ప్రచారం చేయాలి. ఇది ప్రారంభమయ్యేది ఆషాఢ మాసంలో. అది తొలి ఏకాదశి నాడు. కానీ ఏ కారణం చేతైనా ఆ రోజు కాకపోతే వ్యాస పూర్ణిమ నాడు కానీ ఆషాఢ పూర్ణిమ నాడు కానీ ప్రారంభమవుతుంది. ఈ రెండు కూడా ఆషాఢ మాసానికి సంబంధించినవి. తర్వాత ఈ తొలి ఏకాదశికి ఆషాఢ పూర్ణిమకి మరొక సంబంధం కూడా ఉంది. అదేమిటి అంటే ఈవేళ ప్రపంచ వాంగ్మయం మొత్తంలో ఆధ్యాత్మిక చింతనకు ప్రామాణికమైన రచన ఏమిటి అంటే బ్రహ్మసూత్రాలు. వ్యాస మహర్షి వేద విభాగం చేసి, వేదాలను విభాగం చేస్తున్నప్పుడు ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అధర్వణ వేదం అనే విభాగం చేయడమే కాకుండా ఒక్కొక్క వేదంలో సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అనే విభాగాలు. ఆ వేదంలో మానవులకు అనేక విధాలుగా ఎక్కడెక్కడ ఏ మంత్రభాగం వినియోగపడుతుందో ఆ మొత్తాన్ని పరిశీలించి స్పష్టంగా చెప్పి, చిక్కుపడిన నూలు రాశిలాగా ఉన్న వేదవాంగ్మయాన్ని స్పష్టంగా వినియోగంలోకి తీసుకొచ్చాడు ఆ మహానుభావుడు. వేద విభాగ వినిర్ణయ నిపుణత సముల్లాసుడు వ్యాసుడు అంటారు పోతన్న గారు చాలా చమత్కారంగా. ఈ వేద విభాగం చేసినందువల్ల, అంటే ఒక రకంగా చెప్పాలంటే వేదాన్ని వ్యాసం చేశాడు. వ్యాసం చేయడం అంటే ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే సంపాదకత్వం అంటే ఎడిట్ చేశాడు. అందుకని ఎడిటర్ అయ్యాడు. వ్యాసుడు అంటే ఎడిటర్. ఈ వేదాలు ఎప్పుడైతే ఎడిట్ చేశాడో వేదాల్లో ఏముందో ఆయనకు బాగా అర్థమైంది. అందరూ వేదాలు తెలుసుకోవడం కష్టం కదా, కాబట్టి ఈ వేద సారాంశాన్ని సంక్షిప్తంగా సూత్రప్రాయంగా చెబితే బాగుంటుంది అని 555 సూత్రాలుగా రాశాడు. మమకారం లేనివాడు, అహంకారం లేనివాడు, తన పేరు ప్రచారం కావాలనే కోరిక లేనివాడు కాబట్టి వ్యాస సూత్రాలని పేరు పెట్టలేదు, బ్రహ్మసూత్రాలని పేరు పెట్టాడు. బ్రహ్మ అంటే సృష్టికర్త, సృష్టికర్తకి సృష్టికి ఉన్న సంబంధం చెప్పడమే కదా వేదం యొక్క అభిప్రాయం. అందుకని బ్రహ్మసూత్రాలు అన్నాడు. అంతేకాకుండా బ్రహ్మసూత్రం అనే మాటలో చాలా గొప్ప మాట ఉంది. సూత్రం అంటే దారం, మంగళసూత్రం అంటే దారమేగా, మంగళప్రదమైన దారం. బ్రహ్మసూత్రాలు అంటే సృష్టికర్త నుంచి సృష్టికి అల్లుకొన్న దారాలు. సృష్టికి సృష్టికర్తకి ఒక సంబంధం ఉంటుంది. ఒక యాజమాన్యం కింద పనిచేసే ఉద్యోగి యాజమాన్యం ఏ ఆశయంతో ఆ సంస్థను నెలకొల్పాడో ఆశయానికి తగినట్లుగా ఎలా ఉండాలో, సృష్టిలో ఉన్న మానవుడు సృష్టి ధర్మానికి అనుగుణంగా జీవించాలి అని చెప్పేవి బ్రహ్మసూత్రాలు. సారాంశంగా మనం చెప్పుకోవాలంటే ఇంత అద్భుతమైన ఈ రచనకు త్రిమతాచార్యులందరూ భాష్య రచన చేశారు. మధ్వాచార్యుల వారు చేశారు, రామానుజాచార్య స్వామి చేశారు, శంకరాచార్య స్వామి చేశారు. కాబట్టి ఎవరు ఏ సంప్రదాయాన్ని అనుసరించినా, ఏ మార్గాన్ని పాటించినా
ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రబోధించడానికి ఆధారమైన ప్రథమ వాంగ్మయం బ్రహ్మసూత్ర రచన. ఇది ప్రారంభమైంది తొలి ఏకాదశి నాడు, పూర్తయింది పూర్ణిమ నాడు. 5 రోజుల్లో 555 సూత్రాలు వేద సారంగా రాశాడు కాబట్టి, అది మొట్టమొదటి వాంగ్మయం కాబట్టి అది ప్రారంభమైన రోజు తొలి ఏకాదశి అన్నారు. నిజానికి సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? చైత్రమాసంలో ప్రారంభమైంది. చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠమాసం 3 అయిపోయాయి ఇప్పటికి. అంటే 3 రెళ్ళు 6 ఏకాదశులు అయిపోయాయి, పక్షానికి ఒకటి చొప్పున. ఇది 7వ ఏకాదశి. తొలి ఏకాదశి ఎలా అవుతుంది అంటే కాలగణనం ప్రకారం కాకుండా కాలస్వరూపుడైన భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకుని మానవుడి జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఏం చేయాలో తెలియచేసే విజ్ఞానం, అది ప్రయోజనం. కానీ కాలానికి ఉంది, లెక్క అలా పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి సార్థకతను ప్రసాదించే తొలి ఏకాదశి. వ్యవసాయం మీద ఆధారపడేవారు ఆ తొలి ఏకాదశి నాడు కొత్త పాలేరుల నియామకాన్ని కూడా నిర్ణయిస్తారు. పాత పాలేరు మానేస్తే కొత్త పాలేరుని ఆ రోజున ఏర్పాటు చేసుకుంటారు. అంటే దైవ చింతనతో వ్యవసాయం చేస్తాను నేను. వ్యవసాయం చేయడం దైవ సేవగా, దేశ సేవగా, ప్రజాసేవగా, పరమాత్మకు ప్రతినిధులైన ప్రజలను సేవించడానికి నేను వ్యవసాయం చేస్తున్నాననే భావంతో ఆ రోజున కావాల్సిన కొత్త ఏర్పాట్లు చేసుకుంటారు. ఇలా చూసుకుంటే ఇటు సామాజిక జీవితానికి, ప్రజా జీవితానికి, అటు ఆధ్యాత్మిక చింతనకు ఈ రెండు వేరువేరు అంశాలు కాదు, ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన సమన్వయించబడిన అంశాలు అనేది కూడా ఆచరణలో మనకు తెలియజేసేది ఆషాఢమాసం. ఇంకా వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, ఆనాడు వ్యాసుల వారు జన్మించారని ఒక ప్రతీతి ఉంది. ఎలా ఉన్నా కూడా బ్రహ్మసూత్ర రచన పూర్తి కావడమే వ్యాసుడు జన్మించడం అంటే లోకానికి బ్రహ్మసూత్ర రచన అందడమే విశేషమైన ప్రయోజనం. కాబట్టి దాన్ని వ్యాస పూర్ణిమ అన్నారు. అందులోనే ఏ గురువైనా ప్రబోధించడానికి కావలసిన ఆధ్యాత్మిక సత్యాలన్నీ ఉన్నాయి కాబట్టి, తర్వాత భారతీయ ఆధ్యాత్మిక చింతనను వ్యక్తం చేసే గురువులు ఆ పరంపర ఏ సంప్రదాయాన్ని అనుసరించినా కూడా ఈ మార్గాన్నే పాటిస్తున్నారు కాబట్టి ఆ పూర్ణిమ గురు పూర్ణిమ అయింది. వ్యాసుడే తొలి గురువుగా వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అన్నమాట వచ్చింది. ఇలా ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన వైభవం అంతా ఒక పక్కన కనపడుతూ ఉంటే, ప్రజా జీవితానికి కావలసిన వ్యవసాయానికి ప్రచోదనం చేసే అద్భుతమైన వర్షానికి సూచన ఇక్కడ ప్రారంభమవుతుంది. మనకి శ్రావణ భాద్రపదాలే వర్ష ఋతువు అయినా కూడా జ్యేష్ఠం, ఆషాఢం కలుపుకుని ఈ 4ంటిని కలిపి వర్షంగా భావించే లక్షణం ఉంది. అందుకని వర్షాకాలం 4 నెలలు అంటూ ఉంటారు. వర్షాకాలం 4 నెలలు, పూర్వకాలం బయటికి కదలలేరు కాబట్టి ఈ కదలలేని 4 నెలలు ఒకచోటే ఉండి జీవితం గడపాలి కాబట్టి మిగతా 8 నెలల్లో కష్టపడి ఈ 4 నెలల కోసం దాచుకుంటాడు. వర్షహార్ధమస్దౌ ప్రయతే బాసాన్ అనే మాట కూడా అందుకోసం వచ్చింది. అందుకని ఈ ఆషాఢానికి అన్ని కోణాల నుంచి ఓ ప్రత్యేకత కనపడుతూ ఉంటుంది. ఋతువుల్లో వచ్చే మార్పులకు కూడా ఇది కారణం అవుతుంది. వర్ష ఋతువుల వాతావరణంలో వచ్చే మార్పులకి ఇది మూలం కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలనే హెచ్చరికను కూడా ఆషాఢమాసం మనకు తెలియజేస్తుంది. ఇలా భౌతిక జీవితానికి, సామాజిక జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన చక్కని సమన్వయాత్మకమైన ప్రబోధాన్ని ఇచ్చే అద్భుతమైన మాసంగా ఆషాఢమాసాన్ని మనం గమనించాలి.